హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో ఎగ్ వెల్లుల్లి కారం చూపించబోతున్నాను. ఇది రైస్‌లోకి, రోటీలోకి చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి దీని టేస్ట్ చాలా బావుంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ టైంలోనే అయిపోతుంది. సో, మరి ఎలా చేయాలో చూసేద్దాము. దీనికన్నా ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ ఎగ్ వెల్లుల్లి కారం తయారు చేయడానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత 7 నుంచి 8 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని బాగా స్మూత్‌గా పేస్ట్ చేసుకోకూడదు. అక్కడక్కడ చిన్న ముక్కలు మిగిలేలాగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌ని పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్‌ని ఆయిల్‌లో వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఎగ్స్ ఒక వైపు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సెకండ్ సైడ్‌కి టర్న్ చేసుకుందాం. ఒక ఫోర్క్ తీసుకుని దాని హెల్ప్‌తో సెకండ్ సైడ్‌కి తిప్పండి. ఇలా రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే పావు టీ స్పూన్ కారం వేసి ఈ ఎగ్స్‌కి రెండు వైపులా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఈ ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ పేస్ట్‌ని వేయండి. ఈ ఆనియన్ గార్లిక్ పేస్ట్ ఈ ఆయిల్‌లో బాగా మిక్స్ చేసి ఈ ఆనియన్స్ నుంచి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ ఫ్రైయింగ్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. ఇది సిమ్‌లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. ఈ పచ్చి వాసన పోయి మనకి ఆయిల్ అనేది కొంచెం సైడ్స్‌కి తేరుతుంది. అప్పటి వరకు ఈ ఆనియన్స్‌ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ పేస్ట్‌ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనకి దగ్గరకయ్యేదాకా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా! ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది. ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం. ఈ కారం అనేది మీ స్పైసీ లెవెల్స్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, వేయించి పెట్టిన ధనియాల పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా ఈ ఆనియన్ పేస్ట్‌లోకి బాగా మిక్స్ అయ్యేలాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్‌ని గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా! కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోలేదు. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్‌లో టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను వేసిన సాల్ట్ సరిపోయింది నాకు. ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసి ఈ వెల్లుల్లి కారం ఈ ఎగ్స్‌కి పట్టేలాగా కొంచెం కలపండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు లో హీట్‌లో కుక్ చేసుకోండి. సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి దీనిపైన కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే మన ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని విజిట్ చేయండి.